హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్సి సబ్జెక్ట్స్ కంటెంట్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ లెసన్ 2లో మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ముందు వీడియోలో మనం గ్లోబు భూమికి నమూనాల కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూసాం కదా, వాటి మెయిన్ పాయింట్స్ టెక్స్ట్ బుక్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. గ్లోబు అనేది భూమికి ఒక ఖచ్చితమైన నమూనా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భూమి ఎలాగైతే గుండ్రంగా తిరుగుతూ ఉంటుందో గ్లోబు కూడా మనకి అలాగే గుండ్రంగా తిరుగుతుంది. గ్లోబు మనకి ఏ ఆకారంలో ఉంటుంది? గ్లోబు మనకి గోళాకారంలో ఉంటుంది. మీకు తెలుసాలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇచ్చారు, అవి ఏంటో చూద్దాం. మెయిన్ పాయింట్స్. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. గోళం అని దాని అర్థం. ఇలాంటి క్వశ్చన్స్ మనకి టెట్లోను డిఎస్సిలోను ఇస్తూ ఉంటాడు కదా. గ్లోబల్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది అంటే గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఏ భాషా పదం? లాటిన్ పదం. పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించారు. ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, పురాతన ఖగోళ గ్లోబును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? మార్టిన్ బెహైమ్. మరొక ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు 1570 సంవత్సరంలో టకీ అల్దిన్ రూపొందించారు. మరొక ఆధునిక ఖగోళ గ్లోబును ఎవరు రూపొందించారు? టకీ అల్దిన్. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును ఏ శాస్త్రవేత్తలు రూపొందించారు? మొఘల్ శాస్త్రవేత్తలు. నెక్స్ట్, గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును 2 సమాన భాగాలు చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది. దీనిని భూమధ్య రేఖ అంటారు. ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, గ్లోబుకి మధ్య భాగంలో ఉండి గ్లోబును 2 సమాన భాగాలుగా విభజించేది ఏమిటి? భూమధ్య రేఖ. భూమధ్య రేఖ పైకి వెళ్తున్న కొద్ది ఉత్తర ధ్రువం, కిందకి వస్తున్న కొద్ది దక్షిణ ధ్రువం ఉంటాయి కదా. అంటే పైన అర్ధ భాగాన్ని ఉత్తర ధ్రువం అని, కింద అర్ధ భాగాన్ని దక్షిణ ధ్రువం అని అంటారు. నెక్స్ట్, 0 డిగ్రీస్ భూమధ్య రేఖకు ఉత్తరంగా 0 డిగ్రీస్ నుండి 90 డిగ్రీస్ వరకు, దక్షిణంగా 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు మనకి అక్షాంశాలు అనేవి ఉంటాయన్నమాట. ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, కర్కాటక రేఖలు ఉత్తరార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. ఏంటి? ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, కర్కాటక రేఖలు ఉత్తరార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా ముఖ్యమైన అక్షాంశాలు ఏంటి అని. సరికానివి ఏంటి అని బిట్స్ చూపించాను కదా, ముందు వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. రెండవ వైపున దక్షిణ ధ్రువం, అంటార్కిటిక్ వలయం, మకర రేఖలు దక్షిణార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. రెండవ వైపున ఏముంటాయి? దక్షిణ ధ్రువం, అంటార్కిటిక్ వలయం, మకర రేఖలు దక్షిణార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. మరియు భూమధ్య రేఖ ఎన్ని డిగ్రీల అక్షాంశం? 0 డిగ్రీ అక్షాంశం. పైకి వెళ్తున్న కొద్ది ఉత్తర ధ్రువం కదా, ఉత్తర ధ్రువం 90 డిగ్రీస్. ఎన్ అంటే నార్త్, 90 డిగ్రీల ఉత్తరం కదా. తర్వాత ఆర్కిటిక్ వలయం 66.5 డిగ్రీల. ఎన్ అంటే నార్త్, 66.5 డిగ్రీల ఉత్తరం. కర్కాటక రేఖ తర్వాత 23.5 డిగ్రీల నార్త్ అంటే ఉత్తరం, 23.5 డిగ్రీల ఉత్తరం. భూమధ్య రేఖ పై భాగంలో ఉత్తర ధ్రువం, ఉత్తర ధ్రువంలో ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, కర్కాటక రేఖ ముఖ్యమైన అక్షాంశాలు. తర్వాత కిందకి వెళ్తున్న కొద్ది దక్షిణ ధ్రువం, దక్షిణ ధ్రువం 90 డిగ్రీస్ ఎస్ అన్నమాట, అంటే 90 డిగ్రీల దక్షిణం. అంటార్కిటిక్ వలయం 66.5 డిగ్రీల దక్షిణం, సో ఎస్. మకర రేఖ 23.5 డిగ్రీల దక్షిణం. మీకు తెలుసాలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో చూద్దాం. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. అంటే భూమధ్య రేఖకు సమాంతరంగా పైకి కిందకి వెళ్తున్న అక్షాంశాలు, అదే ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. అక్షాంశం అను పదం లాటిట్యూడో అనే లాటిన్ పదము నుండి వచ్చింది. ఇలాంటిది ఇంపార్టెంట్ కదా. అక్షాంశం అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది? లాటిట్యూడో అనే లాటిన్ పదానికి
చెందింది కదా. అలాగే మనకి గ్లోబల్ కూడా గ్లోబస్ అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. లాటిట్యూడో అనే పదానికి అర్థం ఏంటి? దీని అర్థం వెడల్పు, మందం, పరిధి, పరిమాణం. మనం మరికొన్ని రేఖాంశాలకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ముందు వీడియోలో అక్షాంశాలకు సంబంధించిన బిట్స్ చూసాం కదా. క్రిస్మస్ వేడుకలు వేసవిలో ఎక్కడ జరుపుకుంటారు? ఏ భారతదేశం, బి ఆస్ట్రేలియా, సి కెనడా, డి రష్యా. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి బి ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, 0 డిగ్రీ రేఖాంశాన్ని ఇంకా ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ అంతర్జాతీయ తేదీ రేఖ, ఆప్షన్ బి ప్రైమ్ మెరీడియన్, ఆప్షన్ సి దక్షిణ ధ్రువ రేఖ, ఆప్షన్ డి ఉత్తర ధ్రువ రేఖ. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆన్సర్ బి ప్రైమ్ మెరీడియన్. నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నేరుగా పడే రోజు ఏది? ఆప్షన్ ఏ జూన్ 21, ఆప్షన్ బి డిసెంబర్ 22, ఆప్షన్ సి మార్చి 21, ఆప్షన్ డి జనవరి 14. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి సి మార్చి 21. అందువల్లే మనకి సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నేరుగా పడడం వల్ల మనకి వేసవికాలం చాలా ఎండగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ తేదీ రేఖను దేనిని అంటారు? ఆప్షన్ ఏ 90 డిగ్రీల తూర్పు రేఖాంశం, ఆప్షన్ బి 0 డిగ్రీ రేఖాంశం, ఆప్షన్ సి 45 డిగ్రీల పడమర రేఖాంశం, ఆప్షన్ డి 180 డిగ్రీల రేఖాంశం. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి 180 డిగ్రీల రేఖాంశం. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ భ్రమణం, ఆప్షన్ బి పరిభ్రమణం, ఆప్షన్ సి గమనము, ఆప్షన్ డి ఆకర్షణ. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి పరిభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఋతువులు దీని కారణంగా ఏర్పడతాయి? ఆప్షన్ ఏ భూమి భ్రమణం, ఆప్షన్ బి భూమి పరిభ్రమణం, ఆప్షన్ సి భూమి అక్షం వంగి ఉండడం మరియు పరిభ్రమణం, ఆప్షన్ డి సూర్యుడి ఉష్ణం. ఆన్సర్ వచ్చేసి ఏంటో గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి భూమి అక్షం వంగి ఉండడం మరియు పరిభ్రమణం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యగ్రహణం ఏ రోజున సంభవిస్తుంది? ఆప్షన్ ఏ పౌర్ణమి రోజు, ఆప్షన్ బి అమావాస్య రోజు, ఆప్షన్ సి అష్టమి రోజు, ఆప్షన్ డి ఏకాదశి రోజు. ఆన్సర్ ఏంటో గెస్ చేయండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అమావాస్య రోజు. సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజు ఏర్పడుతుంది. సూర్యుడు భూమికి మధ్యలో చంద్రుడు అడ్డంగా రావడం వలన మనకి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. కోసం ఒక క్వశ్చన్, ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. లాంగిట్యూడ్ అను పదం ఏ భాషా పదం నుండి ఉద్భవించింది? ఆప్షన్ ఏ లాటిట్యూడో, ఆప్షన్ బి జియోగ్రఫీ, ఆప్షన్ సి మెరీడియన్, ఆప్షన్ డి లాంగిట్యూడో. ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.